ఇరుకులో నుండి నువ్వు విశాలతలోనికి రావాలి అంటే ఒకే ఒక ఏకైక మార్గం, నువ్వు దేవునికి ప్రార్థించడం. ఇప్పుడు అప్పులున్నాయి, దేవుడు తీరుస్తాడు, ఆ చర్చికి వెళ్ళి కాసేపు కనపడొద్దాం, కూర్చొని వద్దాం. ఎలా తీరదాం? చర్చికి వచ్చి కూర్చునేది ఎందుకంటే వాక్యం వినడానికి. ఇరుకులో నుండి విశాలత రావడానికి మోకాళ్ళు ఊనాలి. ఇదేమన్నా మొక్కుబడి అనుకున్నావా? ఒక కొబ్బరికాయ కొట్టి ఒక చెప్ప నువ్వు తీసుకొని ఒక చెప్ప నాకు ఇస్తావా? ఒక డజన్ అట్టుపళ్ళు తీసుకొచ్చి నీకు ఒక అరడజన, నాకు ఒక అరడజన, నీకు ఒక లడ్డు, నాకు ఒక లడ్డా, ఆయన చేతిలో నుంచి ఇస్తే ఆశీర్వాదం వచ్చిందంట. ఎవడు చెయ్యి ఆశీర్వాదం? యేసయ్య గాయపడిన చేతులు తప్ప ఈ లోకములో ఏ హస్తములో శక్తి లేదు.